మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ సంతాప సభ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బుద్ధనగర్ లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పౌర సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత నిబంధనల అమలు తీరును సమీక్షించారు. హైదరాబాద్ మాదన్నపేట, సైదాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 20 సెల్ ఫోన్లను రికవరీ చేసి పోలీసులు బాధితులకు తిరిగి అప్పగించారు. సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఇతర ప్రాంతాలు, వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను సైతం ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. హనుమకొండలో వైద్యుడి నుంచి 15 కోట్లు వసూలు చేయాలని కుట్ర పన్నిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుడి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన నిందితుడు హత్యకు సుపారీ వచ్చిందని బెదిరింపు కాల్స్ చేసి డబ్బు డిమాండ్ చేశాడు. వైద్యుడి ఫిర్యాదుతో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ మార్క్ పోలియోనియస్ ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని రిజిస్టర్ ఆనందబాబు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలోని మత్స్యకార సంఘంలో చేపల వేట అంశంలో 2 వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణగా మారింది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. ములుగు జిల్లా వాజేడు మండలం దూలాపురం గ్రామ శివారులోని మాసాలోతి జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మరణించాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో 1 ఏడాదిన్నర వయసున్న చిన్నారి వంశిక ఆడుకుంటూ 3వ అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ పసుమాముల రోడ్డులోని శ్మశాన వాటిక సమీపంలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. మారెమ్మ చిత్ర నటీనటులు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. సినిమా ఘన విజయం సాధించాలని స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.